దేవుని నామమున మీ అందరికీ ప్రేక్షక మహాశయులందరికీ వందనములు తెలియజేస్తూ ఈ దినపు మన పాఠ్యాంశము ద మిస్టరీ ఆఫ్ ద క్రాస్. మిస్టరీ ఆఫ్ ద క్రాస్ అంటే సిలువలో ఉన్న మర్మము. సిలువలో ఏం మర్మం ఉంటుందండి? యేసుప్రభు వారిని సిలువ వేశారు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడని నమ్మేవా క్రైస్తవులందరికీ ఆ ప్రకారం ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇందులో మర్మం ఏముంది అని మనం అనుకోవచ్చు. కానీ ఈ మర్మం క్రైస్తవులకే కాదు, ఇతర మతస్థులకు కూడా మర్మం తెలియాలి. క్రైస్తవులకు అంతకన్నా తెలియాలి. ఎందుకంటే క్రైస్తవులు దీన్ని కొంచెం మిస్అలైన్మెంట్ చేసి మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మర్మం గురించి నిశ్చయంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. పాఠం చివరిలో మర్మం ఏమిటో మీకు అర్థం అవుతుంది. ఒక్కసారి వెళ్దాం. మిస్టరీ ఆఫ్ ద క్రాస్ అంటే ఏంటో, ఎలాగా మిస్టరీ ఆఫ్ క్రాస్ అవుతుంది అంటే, ఇది ఇన్ దిస్ లెసన్ వీ సీ హౌ జీసస్ బికేమ్ ఏ సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచాన్ని రక్షించే రక్షకుడు అని మన క్రైస్తవులు చెప్తూ ఉంటారు కదా. ప్రపంచాన్ని ఎలా రక్షిస్తాడు? రక్షిస్తే మీ క్రైస్తవులను రక్షిస్తాడు. ఎందుకంటే క్రైస్తవులు ఆయన నమ్ముకుంటారు కాబట్టి వారిని రక్షిస్తాడు అనేది మనకు తెలిసింది. కానీ ప్రపంచాన్ని అంతా రక్షిస్తాడని మనం చెప్తూ ఉంటాం. వాళ్ళు వినరు. ఎందుకు వినరు? వాళ్ళకేం పని? వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారు కదా చాలామంది. మన వాళ్ళని రక్షిస్తాడు అంటే, మీ వాళ్ళని రక్షించుకునేవ్వండి, మా వాళ్ళని ఎందుకులే రక్షించేది, మా దేవుళ్ళు ఉన్నారు కదా అంటారు. ఇప్పుడు ఆ మాట వాళ్ళు చెప్పినప్పుడు మన దగ్గర సమాధానం ఉండదు. ఎందుకు యేసుప్రభు ప్రపంచానికి రక్షకుడు అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. అది తెలుసుకోవడానికే ఈ పాఠం. అండ్ ఒక యోహాను 12:32లో ఒక మాట ఉంటుంది, ఐ బి లిఫ్టెడ్ అప్ టు చదువు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అని చెప్పాను. అందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటారట పైకి ఎత్తబడినప్పుడు. అంటే ఏమో అర్థమే కాలేదు ఆయన ఆ మాటలు చెప్పేటప్పుడు. నేను పైకెత్తబడినప్పుడు అంటే ఏం పైకెత్తుతాడు, ఎక్కడ పైకెత్తుతాడు, ఏమైనా ఫ్లైట్లో పైకి వెళ్తాడో ఏమో అని అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈ పైకెత్తబడినప్పుడు అనే మాట ఇప్పుడు మనం చదివినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? 33వ వచనం చూడండి. తాను ఏ విధంగా మరణము పొందవలసి ఉండనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. ఏ విధంగా తాను చనిపోతారో అనేది సూచిస్తూ ఈ మాట చెప్పారంటే, ఏ విధంగా చనిపోయారు ఆయన సిలువ మీద చనిపోయారు. సిలువ మీద చనిపోయినప్పుడు సిలువని పైకెత్తి భూమిలో పాతి ఈయన శరీరాన్ని ఆ సిలువకు వేలాడేశారు. కాబట్టి ఆ సమయంలో ఈయన పైకెత్తారనమాట. అది చెప్తున్నారు ఆయన. సరే ఆయన పైకెత్తితే ఏముంది, కిందకి దించితే ఏముంది, అది పైకెత్తితే జనాలను ఎలా ఆకర్షిస్తాడు అనే పాయింట్ కూడా ఉంటుంది. కాబట్టి దానికి కూడా మనం సమాధానం తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి ఏముంటుందంటే, దీనికన్నా ముందు ఒక్క మాట తెలుసుకుందాం. యేసుప్రభు వారు పుట్టినప్పుడు దేవదూత వచ్చి ఒక మాట చెప్తారు, వినండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కలగబోవు సువర్తమానం అంట. ప్రజలందరికీనా? ఇది లూకా 2:10లో ఉంటుందమ్మా. ప్రజలందరికీ అని చెప్తున్నారా, లేకపోతే క్రైస్తవులు ఒక్కరికి అని చెప్తున్నారా, లేకపోతే యూదులు ఒక్కరికి అని చెప్తున్నారా? ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం అట. ప్రజలందరికీ ఏమి శుభవర్తమానం? ఆయన ఎవరో పుడితే ఆ ఇశ్రాయేల్ దేశంలో మా అందరికీ శుభవర్తమానం ఎట్లా అవుతుంది అనేది మనం ఆలోచించవలసి ఉంటుంది. దీని కొరకు మనం ఎక్కడికి వెళ్తామంటే, మత్తయి సువార్త 1వ వచనంలో ఒకసారి చూద్దాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు చూసారా? ఇప్పుడు శుభవర్తమానం, ప్రజలందరికీ శుభవర్తమానం ఏమి అంటే, వారి పాపముల నుండి రక్షించే ఆయన పుట్టాడంట. అక్కడ పాపముల నుండి రక్షించడం అంటే ఏమి అంటే, పాపముల నుండి రక్షించడానికి మన దగ్గర చాలామంది దేవుళ్ళు ఉన్నారు సార్, మీ దేవుడిని నమ్ముకోవాల్సిన అవసరం మాకేముంది అనే పాయింట్ కూడా ఉన్నది. కాబట్టి పాపముల నుండి రక్షించడం అంటే, పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ మరణం నుండి రక్షిస్తానంటాడు ఈయన. మరణం నుండి రక్షిస్తాననేటప్పుడు మరణం నుండి ఎవరిని రక్షిస్తాడు? నమ్ముకున్న వాళ్ళని రక్షిస్తాడు.
నమ్ముకున్న వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. మరి మిగతా వాళ్ళ సంగతి? అక్కడ క్రైస్తవులు మాత్రమే రక్షిస్తాను మరణం నుండి అని చెప్పలేదండి. మొత్తం జనులందరినీ హీ షల్ సేవ్ హిస్ పీపుల్ అంటాడు. హిస్ పీపుల్, ఆయన ప్రజలను ఆయన రక్షించుకుంటాడట. ఆయన ప్రజలు అంటే మరి క్రైస్తవులే కదా, మామూలు మనకి ఇప్పుడు అర్థమవుతున్న విధానాన్ని బట్టి. కానీ ఇంకొక మాట ఉంటుంది చూడండి, మార్కు 10:45లో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను అనెను. ఇక్కడ కూడా మళ్ళీ చూసారా, అనేకుల కొరకు అంటాడు. నాట్ ఓన్లీ యూదులు, నాట్ ఓన్లీ క్రైస్తవులు, అనేకుల కొరకు తన శరీరాన్ని, తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా. అంటే విమోచన క్రయధనం అంటే ఇంగ్లీష్లో ర్యాన్సమ్ అంటారు. ఇప్పుడు ఎవరినైనా కిడ్నాప్ చేసామనుకోండి, ఆ కిడ్నాప్ చేసిన వాడు ₹1,00,000 అడుగుతాడు అది వదిలిపెట్టడానికి. ఆ ₹1,00,000 కన్నా కొంచెం తక్కువ ఇచ్చినా వాడు వదలడు, కొంచెం ఎక్కువ ఇస్తే పర్వాలేదు, తక్కువ ఇస్తే అసలు వదలడు. కాబట్టి ఆ కిడ్నాప్ చేయబడిన వ్యక్తి యొక్క విలువ ₹1,00,000 వాడు చెప్పాడు. అలాగనే ఇక్కడ మరణానికి గురైన వ్యక్తి తాలూకా వాల్యూస్ ఎంత ఉందో అంత వాల్యూ మనం ఇస్తేనే వాడిని విడిపిస్తారు. దాన్ని ర్యాన్సమ్ అంటారు. అది విమోచన. విమోచన అంటే మరణం నుండి విమోచించడం. క్రయధనము అంటే ఎక్స్చేంజ్ కోసం ఇచ్చే డబ్బులు. మనకి ఇప్పుడు ధనం అంటున్నాం కాబట్టి అది డబ్బులైనా అవ్వచ్చు, ఆస్తులైనా అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. ఇక్కడ కేసులో మాత్రం ప్రాణం. ఎందుకంటే మనమందరం ప్రాణాలు చచ్చిపోతున్నాం. మనిషి పుట్టిన తర్వాత చచ్చిపోతాడు వాడు ఎలాగైనా. వాడిని తిరిగి చావు నుంచి బయటికి తీసుకురావాలంటే ఏదో ఒకటి పేమెంట్ చేయాలి. ఆ పేమెంటే ఈయన ప్రాణం అన్నమాట. ఈ ప్రాణం ఎవరి కోసం ఇచ్చాడు? ఓన్లీ క్రైస్తవుల కోసం ఇచ్చాడా అంటే అట్లా కాదు. ఇప్పుడు మనం చూసిన అన్ని వచనాల్లో కూడా హీస్ ఫర్ ఆల్ అంటాడు. అందరి కొరకు విమోచన క్రయధనంగా, అంటే మొత్తం మానవాళి మొత్తం అందరి కొరకు విమోచన క్రయధనంగా ఈయన చెల్లింపబడ్డాడు. ఈ మానవాళి మొత్తాన్ని హిస్ పీపుల్ అంటారు పై వచనంలో. మాథ్యూ 1:21లో నా జనులు అని అనేటప్పుడు మొత్తం మానవాళి అంతా ఆయన జనులేనట. అలా అనుకోవాలా మేము అని మీరు అడగొచ్చు. అలా అనుకోవడం అంటే చూడండి, రోమా 5:19లో ఒక మాట ఉంది, బై వన్ మ్యాన్స్ డిసొబీడియన్స్. ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఇప్పుడు ఒక్క మనిషి కదా, ఆదాము కదా పాపం చేశాడు. ఆదాం పాపం చేస్తే మేమందరం ఎందుకు చచ్చిపోవాలి? మేము వేరే వేరే మతాల్లో, వేరే వేరే కులాల్లో, వేరే వేరే దేవుళ్ళని నమ్ముకుని ఉన్నాం కదా. మీ ఆదాం ఎవరో పాపం చేశాడని మేమెందుకు చచ్చిపోవాలి అని అడిగేతుంటుంది. అలాంటి దానికి సమాధానం ఏమంటే, మొత్తం భూలోకంలో ఉన్న జనులందరికీ మూల పురుషుడు ఆదామే. ఆయన తండ్రి, మనకు తాత. ఇప్పుడు ఆయన ఒక్కడు పాపం చేయడం వలన మరణాన్ని లోకంలోకి తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆయనకు పుట్టిన వారందరూ కూడా పాపాత్ములు అవుతారు. అంటే మరణం పుట్టుకతోనే మరణాన్ని పొందుకుని ఉంటారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మేమేం పాపం చేయలేదండి, మేము చాలా పుణ్యాత్ముడు అంటే, నువ్వు పుణ్యాత్ముడు అయినా చచ్చిపోతావు, పాపాత్ముడు అయినా చచ్చిపోతావు. మరణం కామన్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ మరణం అనేటువంటిది కామన్గా వస్తుంది. మనిషి శరీరం నుంచి పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు. ఎందుకు ఇది ఇలా జరుగుతుంది అంటే, ఆది మానవుడు అంటే ఆదిలో ఉన్నటువంటి మన మూల పురుషుడైన ఆదాంకి వచ్చినటువంటి శాపం. ఆ శాపంలోనే మనం పుట్టుతున్నాం కాబట్టి ఆ శాపాన్ని మనం దీనినే మనం జన్మ పాపము అంటాం కదా. మనం జన్మించినప్పుడే మనం ఒక పాపంతో పుడుతున్నాం. దాన్ని మన వాళ్ళందరూ మిస్గైడ్ చేస్తూ ఉంటారు. అది ఆ పాపం ఏంటంటే మరణాన్ని మనం భుజాన్ని వేసుకొని బయటకు వస్తాం. కాబట్టి ఏదో ఒక రోజు చచ్చిపోక తప్పదు. ఇక 1 తిమోతి 2:5-6 చూద్దాం. అక్కడ ఏం రాశారు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియును ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను. అప్పుడు ఇప్పుడు లోకంలో ఉన్న జనులందరికీ దేవుడు ఒక్కడే. ఆ మాట చాలా మతస్థులు చెప్తూ ఉంటారు. అందరూ చెప్తారు, మనం కూడా చెప్తాం ఆ మాట. అందరికీ దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఆ దేవుడికి మనుషులకి మధ్యవర్తి కూడా ఒక్కడే ఉన్నాడు.
ఆయన పేరు యేసుక్రీస్తు అని మనం నమ్ముతాం గట్టిగా. జనం కూడా నమ్ముతారు రాబోయే కాలంలో. అయితే ఈ ఈ యేసుక్రీస్తు అనే ఆయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చి ఆదాము ప్రాణాన్ని కొనుక్కున్నాడు. తన ప్రాణాన్ని ఇచ్చి ఆదాము ప్రాణాన్ని విడిపించాడు. అంటే కొనుక్కోవడం అన్నమాట అది. ఆ విడిపించడం ఏమిటంటే ఆదామును ఒక్కడిని విడిపిస్తే మొత్తం ఆయన సంతతంతా విడుదల పొందుతారు. ఇప్పుడు నేను అప్పులు చేసేసి ఏమైనా నా కుటుంబం అంతా రుణపడిపోయి ఉంటాము. నేను అప్పు చేస్తే నా కుటుంబం అంతా రుణపడి ఉంటారు. నేను అప్పు క్లియర్ చేశానంటే నా కుటుంబం అంతా విముక్తి పొందుతారు అప్పు నుంచి. అలాగని ఆదాము చేసిన తప్పు వలన లోకంలో ఉన్న జనులందరికీ, మానవాళ్ళందరికీ మరణం అనేది ప్రాప్తించింది. ఆదాము ఒకవేళ విడిపింపబడితే మరణం నుండి, ఆయన సంతతి అయిన మనమందరము కూడా మరణం నుండి విడిపింపబడతాం. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. కాబట్టి ఈ ర్యాన్సమ్ అనేది, అంటే విమోచన క్రయధనం అనేది ఎగ్జాక్ట్గా ఆదాము ఎంత బాకీ ఉన్నాడో అంత చెల్లించాలి. ఆదాము యాక్చువల్లీ నరుడు కాబట్టి ఆయనని ప్రత్యామ్నాయంగా ఎవరిని పెట్టాలి? ఒక గొర్రెనో మేకనో ఎద్దునో కోడిపెట్టనో పెడితే అవదు. కాబట్టి నరునికి బదులుగా నరునినే ప్రాణాలు ఇవ్వాలి. ఆ విధంగా ఒక నరుని బదులుగా ఒక నరుడు ప్రాణం పోగొట్టుకుంటే ఆ నరుణ్ణి విడిపిస్తారు. ఇదనమాట అక్కడ ఉన్నటువంటి పాయింట్. కాబట్టి తూకంలో ఎగ్జాక్ట్గా 100% అంటాం కదా. చూడండి ఇక్కడ ఫిగర్లో తూకం వేశారు. అక్కడ 2 బంగారం బిస్కెట్లకి 2 బంగారం బిస్కెట్లు ఎగ్జాక్ట్గా ఉన్నాయి. మధ్యలో ముళ్ళు చూడండి కరెక్ట్ సెంటర్కి ఉంటుంది. 100 అయినా వేశారు ఇక్కడ ఈ పెద్ద తూకంలో. ఇది చూడండి. ఈ ప్రకారం ఆదాముకి ఈక్వలెంట్గా ఉన్నటువంటి వారు మాత్రమే ఆదాముకి బదులుగా వెల చెల్లింపగలరు. కాబట్టి చూద్దాం ఇప్పుడు 1 యోహాను 4:14 ఏం రాశారో చూద్దాం. 1 యోహాను 4:14. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా పంపించారని చెప్పి రాశారు అక్కడ. తండ్రి తన కుమారుని దేనికి పంపించారు? లోకరక్షకుడు. నాటు క్రైస్తవుల రక్షకుడు, నాటు యూదుల రక్షకుడు, నాటు ముస్లిం రక్షకుడు. లోకరక్షకుడు అంటే లోకంలో ఉన్న సమస్త మానవాళికి రక్షకుడుగా. అంటే రక్షకుడు దేన్ని రక్షిస్తాడు? మరణం నుండి రక్షించేవాడు. మరణం నుండి రక్షించేవానిగా తండ్రి తన కుమారుని పంపించాడు. ఇంకొక వచనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 17:26. ఇది ఇంగ్లీష్లో వేరే, తెలుగులో వేరుగా ఉండొచ్చు. చూద్దాం ఒకసారి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుక్కుందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచెను. కాబట్టి ఒక్కని నుండి లోకంలో ఉన్న మానవాళి అంతా పుట్టారు అని చెప్పబడుతుంది ఈ వాక్యం. ఒక్కని నుండి అందరూ పుట్టారట, లోకంలో ఉన్న జనులందరూ. వీళ్ళందరూ ఒరిజినల్ దేవుని గుర్తుపడతారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు అని రాశారు. అయితే తెలుగు బైబిల్లో మనం చదివాం కదా, ఒకని నుండి లోకమంతా పుట్టిందే అని. ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాశారంటే మేడ్ ఆఫ్ వన్ బ్లడ్ ఆల్ నేషన్స్. మేడ్ ఆఫ్ వన్ బ్లడ్ ఆల్ నేషన్స్. ఒక రక్తం నుంచి అన్ని దేశాల్లో ఉన్న జనులు వచ్చారని చెప్తాడు. ఒక రక్తము నుంచి. ఆ రక్తమే ఆదాము నుంచి వచ్చినటువంటిది అనమాట. సో మనందరిది ఒకే రక్తం అండి, ఒకే రక్తం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ కులాలు మతాలు తగులు అయినప్పుడంతా ఒకే రక్తం అని చెప్పుకోవడమే కానీ ఎవడు దాన్ని అంగీకరించడు. కానీ చెప్పేది ఏంటంటే ఇక సైన్స్లో ఇప్పుడు లేటెస్ట్ పరిశోధనలు అవన్నీ మీరు పరిశోధించినట్టయితే మైటోకాండ్రియా అని ఒకటి ఉంటుంది. అది స్త్రీలోనే ఉంటుంది. ఆ మైటోకాండ్రియల్ సెల్ స్త్రీ నుంచి స్త్రీకి, స్త్రీ నుంచి స్త్రీకే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అవన్నీ పరిశోధించిన వారు ఇప్పటికీ అన్ని దేశాల్లో ఉన్నటువంటి లింకులన్నీ కనెక్ట్ చేస్తే అవన్నీ ఒక్క దగ్గరికే చేరుతున్నాయట చివరికి. దాని గురించి ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఉంటుంది. అది అక్కడికి వెళ్ళినప్పుడు దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ఒకే రక్తం మన మనుషులందరిలో ఉన్నది. ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయింది. ఆదాము దగ్గర నుంచి మనందరం ఒకే రక్తం నుంచి జన్మింపబడ్డాము అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో రాశారు. దాన్ని తెలుగు బైబిల్లో ఒకే వ్యక్తి నుంచి, వ్యక్తేనా ఉన్నది
ఒకరి నుంచి ఒకరి నుంచి ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ప్రతి జాతి మనుషుల్ని ఒక్కరి నుంచే సృజించారు అని చెప్పి వాట్ ఎవర్ ఇట్ మే బి, అది దాని మీనింగ్ అంతా ఒకటే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆదామే మన అందరికీ విఐపి అనమాట, ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో మొట్టమొదటి మనిషి ఆదాము. ఆయన నుంచి మనమందరము ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశస్తులైనా, ఏ ఏ రంగులు ఉన్నటువంటి వాళ్ళైనా, ఏ ఏ రూపాల్లో ఉన్నటువంటి వారు, ఏ భాషలు మాట్లాడేవారైనా అందరూ ఆదాం నుంచే వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ లాజిక్ ఏమిటంటే, ఈ ఆదాంకి ఒక్క మనిషి కదా, ఆ ఒక్క మనిషికి అసలైన మూల పురుషునికి కానీ మనం ప్రత్యామ్నాయం ఇవ్వగలిగితే ఈ మొత్తం జనాభా అంతా విడిపింపబడతారు మరణం నుంచి. అది ఇక్కడ జరుగుతున్న అంశం. కాబట్టి ఫాదర్ ఆఫ్ ద హోల్ హ్యూమన్ ఫ్యామిలీ ఈజ్ ఆదాం. ఆదామే మన అందరికీ మూల పురుషుడు, మనందరికీ తండ్రి. ప్రపంచంలో ఉన్న జనాలందరికీ ఆయనే తండ్రి. హీ లాస్ట్ హిజ్ లైఫ్, వీ లాస్ట్ అవర్ లైఫ్. ఆయన తన ప్రాణాన్ని కోల్పోయాడు కాబట్టి, అంటే మరణం అనేది తెచ్చుకున్నాడు కాబట్టి, కొని తెచ్చుకున్నాడు ఆయన. దానివల్ల మనమందరం కూడా మరణాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది. అంతకుముందు ఎంత చూసారా ఈ స్లైడ్లో ఎంత బాగుందో. యాక్చువల్లీ ఇది ఏదైనా వనంలో ఉన్నటువంటి పరిస్థితి అనమాట. అక్కడ క్రూర మృగాలు అవి ఇవి అన్నీ కలిపే జీవిస్తూ ఉంటాయి. అక్కడ ఎటువంటి భయము కానీ, కష్టం కానీ, కన్నీళ్ళు కానీ, దుఃఖం కానీ ఏముండవు. వెరీ అట్మాస్ఫియర్, ఎంత మంచి అట్మాస్ఫియర్ ఉంటుందో అక్కడ అంత మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. అయితే ఇప్పుడు చూద్దాం, ఆదికాండం 1:26 ఏముందో. గాడ్ సెడ్, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అక్కడ ఆగని పర్వాలేదు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేశాను అని చెప్పి లేఖనం చెప్తూ ఉంటుంది. దానివల్ల మనం ఇప్పుడు డార్విన్ సిద్ధాంతంలో కోతు నుండి మనిషి వచ్చాడు అనే దానికి సరైన ఆధారాలు లేవు ఇప్పటి వరకు. వాడు చెప్తారు కానీ దానికి సరైన ఆధారాలు దొరకలేదు. మీరు కావాలంటే దానికి సంబంధించిన అంశాలని నెట్లోనో ఎక్కడన్నా చెక్ చేసుకోవచ్చు. అయితే లేఖనం ఏం చెప్తుందంటే, నరుడు బార్న్ ఇంటెలిజెంట్, వాడు పుట్టుకతోనే తెలివైనవాడు. ఎందుకు పుట్టుకతోనే తెలివైనవాడు అంటే, మ్యాన్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ లైక్నెస్ ఆఫ్ ద గాడ్. దేవుని ప్రతిరూపంగా మనిషి పుట్టాడు. ఆయనకు ఉన్నటువంటి చాలా క్వాలిటీస్ ఈయనలో ఉంటాయి. అంటే ప్రత్యేకించి విచక్షణ జ్ఞానం అనేటువంటిది దేవునిలో ఉంటుంది, తిరిగి మనిషిలో ఉంటుంది. ద సెల్ఫ్ విల్ అంటారు దాన్ని. ఈ సెల్ఫ్ విల్ ఒకటి, అంటే స్వయం చిత్తం, విచక్షణ జ్ఞానము, స్వయం చిత్తము కలిగినటువంటి వాడు మనిషి. కోతులకు అయ్యేమి ఉండవు. కాబట్టి కోతు నుండి మనిషి వచ్చాడని చెప్పేసి చెప్తున్న సిద్ధాంతాన్ని మన వాళ్ళు ఎవరు నమ్మవసరం లేదు. రాబోయే కాలంలో గట్టిగా నమ్ముతారు ఈ పాయింట్ని. దేవుడే మనిషిని తయారు చేశాడనే విషయాన్ని గట్టిగా నమ్ముతారు రాబోయే కాలంలో. ఇప్పుడు ఈలాగ తయారు చేయబడిన మనిషి, వాడికి విచక్షణ జ్ఞానము, స్వయం చిత్తం అనేటువంటి ఒక క్యారెక్టర్స్ దేవుడు పెట్టడం వలన ఈ మనిషి ఏం చేశాడు చూడండి. ఆదికాండం 2:16-17 మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిన నిశ్చయముగా చచ్చేదవని నరులకు ఆజ్ఞాపించను. ఆ ఫలం తింటే చచ్చిపోతామని చెప్తాడండి. అందులో ఫలంలో ఏముందో, ఏం పాయిజన్ ఉందో ఏదో అనుకోకండి. ఫలంలో ఏం లేదు. మన వాడిని విధేయత ఎంత ఉందో చెక్ చేయడానికే ఆ సెట్టింగ్ చేయబడింది తప్పించి ఆ ఫలంలో ఏమీ లేదు. ఇతను దేవుని మాట వింటాడా, తన సొంత ఆత్మ చెప్పిన మాట వింటాడా అనేది తెలుసుకోవడానికి దేవుడు పెట్టిన పరీక్షలో ఆదాం ఓడిపోయాడు. కాబట్టి వాడు నిశ్చయముగా చచ్చుదువు అని చెప్పినా కానీ తిన్నాడు. ఆ తినడం వలన ఆయన మరణం అనేటువంటిది కొని తెచ్చుకున్నాడు. ఒబీడియన్స్ అనేది విధేయత, దేవునికి విధేయత ఎంత ఉన్నదో పరీక్షించడానికే పెట్టబడిన పరీక్ష. ఈ పరీక్షలో ఆదాం ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోవడం వలన ఇతను ఇలాంటి ఏదైనా వనంలో నుంచి బయటకు వచ్చేసాడు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉన్నది చూడండి. ఆదికాండం 3:1 దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను.
కదా. ఇది ఈ అవ్వ దగ్గర ఇప్పుడు ఈ సైతానుడు వీళ్ళని పడగొట్టడానికి వచ్చినప్పుడు వీడు ఏం చేస్తాడు, ఆదాం దగ్గరికి పోలేదు, అవ్వ దగ్గరికి వచ్చాడు. ఎందుకు అవ్వ దగ్గరికి వచ్చాడు అనేది మనకి తర్వాత తెలుస్తుంది, దాంట్లో కూడా గొప్ప మర్మం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈమెని మిస్గైడ్ చేసి ఏమి చేత అది తినిపించాడు. చూడండి తర్వాత కూడా వచ్చిన చూడండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. కాబట్టి అది తింటే చచ్చిపోతామని చెప్పింది, అది తింటే చచ్చిపోతామని చెప్పింది. అయితే వీడేం చెప్తాడు చూడండి, 4-6 వచనాలు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతలే ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇది మొట్టమొదటి అబద్ధం. ఈ మొట్టమొదటి అబద్ధానికి ఎవరు లొంగిపోయారు? అవ్వ లొంగిపోయింది. ఈ మొట్టమొదటి అబద్ధమే. అందుకనే వీళ్ళని ఏమంటాం మనం, అబద్ధాలకి జనకుడు. అబద్ధాలకి జనకుడు అంటే తండ్రి. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద లైస్ అన్నమాట. ఎవరు? సైతానుడు. కాబట్టి వీడు చేసే మ్యాజిక్లకి, వీడు చేసే మోసాలకి మొట్టమొదటి లొంగిపోయింది ఆ స్త్రీ. ఆదాం దగ్గరికి వెళ్ళలేదు వాడు, అందుకని స్త్రీ దగ్గరికి వచ్చి లొంగ తీసుకున్నాడు. కాబట్టి దేవుడు నిశ్చయముగా నీవు చచ్చుదువు అని చెప్పిన దగ్గర వీడు నిశ్చయముగా నువ్వు చావవు అని చెప్పాడు. ఏం చెప్తాడో దానికి ఆపోజిట్ చెప్తా ఉంటాడు సైతానుడు. కాబట్టి ఇది ఇక్కడ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక యోహాన్ దగ్గరికి వద్దాం. యోహాన్ 8వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడి దగ్గర సత్యము లేదంట. సత్యము లేదు. ఏమిటి సత్యము? లేకపోయిన సత్యం ఏమిటి చూద్దాం. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది చూద్దాం. ఆ తర్వాత ఇప్పుడు ఆదాము కదా తిన్నాడు, ఆదాము నుంచి కదా మనకు పాపం వచ్చింది, ఆదాము నుంచి మరణం వచ్చింది అంటున్నాం. ఆదాము ఎందుకు తిన్నాడు చూద్దాం ఒకసారి, చూడండి. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదాము మోసపరచబడలేదు, ఎందుకంటే ఆదాము మోసపోడని సైతానుడికి ముందే తెలుసు. అందుకనే వాడు వెళ్ళి స్త్రీని పట్టుకుని అక్కడ మోసం చేశాడు. ఆ స్త్రీ తీసుకొచ్చి ఆదాంకి ఇస్తే స్త్రీ మీద ఉండే ప్రేమ కొద్దీ మనవాడు తినేశాడు. ఈమె లేకపోతే నేను జీవించలేను అనుకున్నాడో ఏమో, మొత్తానికి అయ్యి ఇంటెన్షనల్గానే ఈయన కూడా తిన్నాడు, ఈయన కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు దీన్ని ఏమనాలి మనం? సూసైడ్ అనాలి కదా. కాబట్టి ఆదాము ఆత్మహత్య చేసుకున్నాడు, కావాలనే తిని చనిపోయాడు, ఆయనకి అన్నీ తెలిసినా కానీ. స్త్రీ అంటే మోసగింపబడి తిన్నది. ఇతనైతే ఈమెను వదలలేక ఈమె చచ్చిపోతే ఈయన జీవించలేడని నమ్మి ఈయన ఆ పళ్ళు తినేసి సూసైడ్ చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ పాపం మనకి ఎలా తగులుకుందో చూడండి, రోమా 5:12లో. సో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. కాబట్టి ఇప్పుడు మనందరికీ మరణం ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా. వాళ్ళు అక్కడ అతను చేసిన తప్పుకి, అతను చేసిన సూసైడ్ అటెంప్ట్కి అక్కడ లభించిన ఫలితమే ఇప్పుడు మనందరికీ మరణం వస్తుంది. ఇప్పుడు ఆదాం పాపం చేస్తే ఆదాం చచ్చిపోవాలి, కానీ మేమందరం ఎందుకు చచ్చిపోవాలండి అని అనొచ్చు. కానీ ఇందాక మనం చూసుకున్నాం కదా, ఆదాం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్. ఆదాము రుణగ్రస్తుడైనప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రుణగ్రస్తులు అయిపోతారు. మనం తండ్రి ఇంటి యజమాని అప్పు చేస్తాడంటే ఆ ఇల్లు అంతటిని వాడు స్వాధీనం చేసుకుంటాడు అప్పు ఇచ్చినోడు. అప్పుడు ఇంట్లో మనుషులు కూడా వాడి స్వాధీనం అయిపోతారు కదా. కాబట్టి ఇప్పుడు చట్టాలు కాదు, అప్పుడు చట్టాలు అలా ఉండేవి. ఇప్పుడు చట్టాలు అయితే వేరేలా ఉన్నాయిలేండి, అది వేరే విషయం. కాబట్టి ఇంటి యజమాని ఎప్పుడైతే రుణగ్రస్తుడు అయ్యాడో అందరూ రుణగ్రస్తులు అయిపోతారు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడు చంటి బిడ్డ ఇక్కడ బొమ్మలో ఉన్నాడు చూడండి. వాడు అప్పుడే పుట్టాడు, కానీ వాడికి ఏదో కారణం వల్ల వాడు చనిపోతాడు.
ఎందుకు చనిపోతాడు? వీడేం పాపం చేశాడని పాపం. అప్పుడే కదా లోకంలో కళ్ళే తెరవలేదు వాడు. ఇంకా ఆ లోకంలో కళ్ళు తెరవలేని వాడు ఏం పాపం చేశాడని చనిపోతున్నాడు? కేవలం వాడికి వచ్చిన జన్మత లభించినటువంటి పాపం, అది జన్మ పాపం అన్నమాట. వాడి తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎప్పటికైనా చచ్చిపోవాలని ఉంటుంది. వాడికి వాళ్ళకి పుట్టాడు కాబట్టి వీడు కూడా చచ్చిపోతాడు. వీడు ఏ పాపం చేయవసరం లేదు, అయినా చనిపోతాడు. కాబట్టి ఇప్పుడు మనుషులందరూ ఈ మరణం అనేటువంటి బందికానా నుంచి తప్పించుకోవాలంటే దానికి ఒకరు క్రయధనంగా చెల్లింపబడ్డారు, ర్యాన్సమ్గా ఒకరు చెల్లింపబడ్డారు. ఈ విషయాన్ని మనుషులు అంగీకరించాలి. వాడు క్రైస్తవుడైనా, హిందువుడైనా, ముస్లిం అయినా, యూదుడైనా, సిక్ అయినా, ఎవడైనా కానీ వాళ్ళు కూడా చచ్చిపోతారు కదా. క్రైస్తవులు మాత్రమే కాదు కదా, మిగతా వాళ్ళు కూడా చనిపోతారు. ఎవరు చనిపోయినా కానీ వాళ్ళ మరణం నుంచి వాళ్ళు తిరిగి ఏమంటారు, పునరుద్ధానం అవుతారు. పునరుద్ధానం అవ్వాలి అంటే డెఫినెట్గా దానికి వెల చెల్లించాలి. ఆ వెలే యేసుప్రభు వారు చెల్లించారు. చూడండి, ఇప్పుడు 5:12 చూసాం కదా. ఇంకో భాగం ఉంది, అందులో చూద్దాం. బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్స్లేషన్, యంగ్ లివింగ్ ట్రాన్స్లేషన్. ఓకే. సేమ్ రోమా 5:12. కీర్తన 51:5 జన్మ పాపం గురించి చెప్పినట్టు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భములో ధరించెను. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ మనం చాలా మంది చెప్తా ఉంటారు, మనం పాపంలోనే మా అమ్మ గర్భం ధరించింది అంటే. దీనికి మన వాళ్ళు మిస్గైడ్ చేసి ఏం చెప్తారంటే, ఈ వివాహం అనేది దేవుడు అనుగ్రహించిన ఒక భాగ్యం అని చెప్పి రాసి ఉంటుంది. ఈ వివాహంలో ఏమంటారు, భార్యాభర్తల సంసార జీవితం ఉంటుంది. ఈ సంసార జీవితమే పాపం అని చెప్తా ఉంటారు. సంసార జీవితం పాపం అయితే దేవుడు ఆ ఏర్పాట్లన్నీ ఎందుకు చేశాడు? మనిషి శరీరంలో అవన్నీ ఉన్నాయంటే అది పాపం కాదు కదా, సరికదా. వీళ్ళు ఏ పాపము చేయక మునుపు వీళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం ఏమంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. భార్యాభర్తలు భూమిని ఎట్లా నింపుతారు? ఏమి చేయకోకుండా. కాబట్టి సంసారం చేస్తేనే కదా వాళ్ళు భూమిని నింపేది. కాబట్టి అది ఎట్లా పాపం అవుతుంది? అది పాపం అని ఇప్పుడు చెప్పబడుతున్నది మనకు బోధకుల ద్వారా. కానీ అది ఏమి పాపం కాదండి. పాపం అంటే ఏమంటే, ఆదాము నుంచి మనకు వచ్చినటువంటి మరణం, అది చిన్న పిల్లలకైనా వస్తుంది, పెద్దలకైనా వస్తుంది, ముసలికైనా వస్తుంది. అది జన్మ పాపం. జన్మించినతోనే మనం చచ్చిపోతామని మనకు తెలుసు, మనల్ని కన్న మన అమ్మ నాన్నలకు కూడా తెలుసు. ఇది జన్మ పాపం అనమాట. జన్మ పాపం అంటే ఇది. కానీ జన్మ పాపం అంటే మనం పెళ్ళైతే చేసుకునే పనులు కావు. ఓకే, ఇక ఆదికాండం దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇది ఇందాక మనం చూసిందే, ఆదికాండం 2:16-17లో నువ్వు తిన్న వెంటనే నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు అని చెప్పాడు అక్కడ. దానికి ఆపోజిట్గా సైతానుడు ఏం చెప్తాడంటే, ఆదికాండం 3:4లో 3:4 నువ్వు నిశ్చయంగా చావవు అని చెప్తాడు. సో దే హ్యావ్ సిన్ అండ్ పాస్డ్ ఇట్ అపాన్ ఆల్. అందరి మీదకి ఈ మరణము, ఈ స్టేట్మెంట్లు కూడా ముందుకు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు మై చైల్డ్ టేక్ సిన్ అండ్ టేక్ డెత్. ఒకసారి కీర్తన 51:5లోకి వెళ్ళి చూద్దాం, అక్కడ డీటెయిల్డ్గా ఉంటుంది. కీర్తన 51:5. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించాను కదా. ఇప్పుడే కదా ఆ మాట చూసాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మనిషి పుట్టుకతోనే వాడు చచ్చిపోతాడని తెలుసు. కాబట్టి వీళ్ళని యేసుప్రభు వారు ఏమంటారు? మృతులు అంటాడు. మృతులు అంటే చచ్చిపోయేవారు అని అర్థం అండి. మృతులు అంటే ఇక్కడ చూడండి, యేసుప్రభు కాలంలో ఒక ఆయన, మా నాన్నగారు ఎవరు చనిపోయారు, వాళ్ళని కప్పెట్టేశాక నేను మీతో వస్తాను ప్రభు అని చెప్తే, ఈయన అంటాడు మృతులను కప్పెడతారు, నువ్వు నన్ను అనుసరించని చెప్తాడు. అది చూడండి, లోక 9:60. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపమని వానితో చెప్పాను. అది చూసా, మృతులను ఎలా కప్పెడతారు? ఆడు చచ్చిపోయి ఉన్నవాడు ఇంకో చచ్చిపోయిన వాడిని ఎలా మోసుకొని వెళ్తాడు అంటే, ఇక్కడ సెన్స్ అది కాదు. ఒకరు చనిపోయారు. చూడండి, ఇంకొక వచనంలో 9:60లో ఎలా ఉంటుందంటే, లెట్ లివింగ్ డెడ్ బరీ దే ఆర్ డెడ్ అని చెప్పారు కదా. ఇక్కడ లివింగ్ డెడ్ అని 2 మాటలు బ్రాకెట్లో పెట్టారు చూడండి. అంటే జీవించుచున్న తర్వాతైనా చచ్చిపోయేవారేమో ఆల్రెడీ చచ్చిపోయిన వాడిని తీసుకెళ్ళి కప్పెడతారనమాట.
జీవించి ఉన్నా కానీ మరణాన్ని పొందుకుని ఉన్నాం మనం అందరమును. ఇప్పుడు మనమందరం జీవించే ఉన్నాం, మాట్లాడుతున్నాం, అన్ని పనులు చేసుకున్నాం, కానీ మనమేం చామా అంటే చచ్చిపోతాం. కానీ మనం పని చేస్తుంటాం కదా. మనం జీవించుచున్న మృతులమి, అతను ఆల్రెడీ చనిపోయిన మృతుడు. జీవించుచున్న మృతులు వెళ్ళి చనిపోయిన మృతుల్ని కప్పెడతారట. ఆ పని వాళ్ళు చేసుకుంటారు, నువ్వు దేవుని పని చెయ్యని చెప్తా ఉంటాడు ఈయన. కాబట్టి మనకి మృతులు అని పేరు. ఎందుకు ఆ పేరు అంటే ఏదో ఒక టైంలో చనిపోతాం కాబట్టి. హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్ అంటాము. హౌ ఆర్ యూ డూయింగ్ మై ఫ్రెండ్, నువ్వు ఎలా చూస్తున్నావు అంటే ఐఎమ్ డూయింగ్ వెల్ అంటాం. బాగా ఉన్నాను అంటాం. బాగున్నావా అంటే బాగున్నాను అంటాం. వాట్ కెన్ బీ డన్ ఇన్ ద హ్యూమన్ రేస్? మనుషుల దీంట్లో ఆ జాతిలో ఏం జరుగుతుంది? అండ్ ఇఫ్ ఎనీ మిస్చీఫ్ ఫాలోస్ దెన్ యూ షల్ గివ్ లైఫ్ ఫర్ లైఫ్. ఇప్పుడు నిర్గమకాండంలో ఒక మాట ఉంటుందండి, కంటికి కన్ను పంటికి పన్ను అనే మాట జీవానికి జీవం అనే ఒకటి ఉంటుంది. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు. అది కదా ఓల్డ్ టెస్టమెంట్ వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. నిర్గమకాండం 21లో చెప్తారన్నమాట, 23, 24 వచనాల్లో. ప్రాణానికి ప్రాణం అంటారు. ఒకరిని ప్రాణం పోవడానికి మనం కారణమైతే మన ప్రాణం తీసేస్తారు ఆ ఓల్డ్ టెస్టమెంట్ రూల్స్ ప్రకారం అయితే. కాబట్టి ఇప్పుడు మన ప్రాణాలన్నీ పోవడానికి కారణం ఎవరు? ఆదాము. కాబట్టి ఇప్పుడు ఆదాము ప్రాణాన్ని మనం సేవ్ చేయాలంటే మరొకరి ప్రాణాన్ని ఫణంగా పెడితే కానీ ఆదాము బ్రతకడు. కాబట్టి ఆ త్యాగం ఎవరు చేస్తారు? ఆదాము ఈజ్ ఎ పెర్ఫెక్ట్ మ్యాన్. ఆదాములో ఏ పాపము, జన్మ పాపం లేదు ప్రత్యేకించి. అది మనం పెర్ఫెక్ట్ మ్యాన్ అంటే జన్మ పాపం లేదు. ఆదాము ఏ పాపము చేయకుండా ఫ్రెష్గా దేవుడు తయారు చేసి తన ప్రతిరూపంగా భూమి మీద పెట్టాడు. అందుకని ఆయన పెర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఆయనకి బదులుగా ఆయన సహోదరులు ఎవ్వరూ కూడా, అంటే ఆయనకి పుట్టిన వాళ్ళు ఎవరు ఆయనకి ప్రత్యామ్నాయం చేయలేరు. ఎందుకంటే పుట్టిన వాళ్ళందరికీ జన్మపాపం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయనకి పెర్ఫెక్ట్గా ఆయనకి మ్యాచింగ్ అవ్వాలంటే సరిగ్గా ఆయనలాగే దేవుని చేత తయారు చేయబడిన మరొక వ్యక్తి రావాలి. అతడు మాత్రమే ఆదాముకి ప్రత్యామ్నాయం చేయగలడు. ఎందుకంటే ఆదాం వరకు ఓకే పెర్ఫెక్టే. ఆదాం చిల్డ్రన్ మాత్రం, ఆదాం పిల్లలు మాత్రం ఇంపెర్ఫెక్ట్. అంటే వాళ్ళలో స్వచ్ఛత లేదు. ఎందుకంటే వాళ్ళలో జన్మ పాపం ఉన్నది. కాబట్టి జన్మ పాపము అనగా జన్మతోనే మరణము అని అర్థం. మరణించడానికి వాళ్ళు యోగ్యులు. కాబట్టి వాళ్ళు ఆయన్ని సర్వైవ్ చేయడానికి, ఆయనకు బదులుగా విమోచన క్రయధనంగా ఇవ్వడానికి ఆయన పిల్లలు ఎవ్వరూ యోగ్యత లేదు. కాబట్టి ఇప్పుడు యోగ్యత ఉన్న వాళ్ళు ఎవరు? మళ్ళీ దేవుని చేత ఇంకో పెర్ఫెక్ట్ మ్యాన్ తయారు చేయబడాలి. కాబట్టి ఆ పెర్ఫెక్ట్ మ్యాన్ ఎక్కడి నుంచి వస్తాడు చూద్దాం. కీర్తన 49:7 చూద్దాం ఒకసారి ఏముందో. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవ్వరు అంటే సహోదరుడు ఎవరు? ఇప్పుడు సహోదరుడు ఆదాముకు పుట్టిన పిల్లలందరూ ఉంటారు కదా. ఆ పిల్లల్లో ఎవరినైనా ఎంచుకోవచ్చు కదా అతన్ని సర్వైవ్ చేయడానికి. అంటే ఎవ్వరు, నీ సహోదరులు కూడా విడిపించలేరు నిన్ను. ఎవరు విడిపిస్తారు? చూడండి హోషేయ 13:14. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా అని చెప్తున్నారు దేవుడు. ఆ దేవుడు ఆ విధంగా చెప్తున్నారు. నిన్ను పాతాళము నుండి రక్షిస్తాను. కట్ చేసేయండి. నిన్ను పాతాళము నుండి రక్షిస్తాను, నిన్ను పాతాళము నుండి, మరణము నుండి నిన్ను రక్షిస్తానంటాడు. ఎందుకంటే తన సహోదరులు ఎవరు అంటే ఆదాముకు పుట్టిన వారు ఎవరు కూడా ఆ మరణం నుండి ఆదామును రక్షించలేరు. కాబట్టి ఆదాముకు పుట్టిన వాళ్ళు ఎవరు కూడా మరణం నుండి రక్షించలేరు. కాబట్టి ఈయన దేవుడే ఒక ప్రపోజల్ చేసి వారిని రక్షిస్తానంటాడు. కాబట్టి ఆయన ఎలాగ రక్షిస్తాడో చూద్దాం. యోహాను 3:16. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. తన కుమారుని అనుగ్రహించి తన కుమారుడు ద్వారా ఆదాముని సేవ్ చేస్తానంటున్నాడు దేవుడు. అది విషయం. చూడండి, అప్పుడు ఆ కుమారుడు ఎలా వస్తారో ఏంటో చూద్దాం. హెబ్రీ 2:9.
ఎలా వచ్చారో ఆయన కుమారుడు దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావాలతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. కాబట్టి ఇప్పుడు ఈ ప్రతి మనిషి కోసం, అంటే ఆదాముకు పుట్టిన ప్రతి మనిషి కోసం విమోచన క్రయధనంగా ఇవ్వాలి అంటే ఆదాము స్టాండర్డ్లోనే రావాలి తప్పించి దేవుళ్ళలాగా, దేవదూతలాగా, లేకపోతే ఎద్దుల్లాగా, ఆవుల్లాగా, లేకపోతే కోళ్ళు, మేకలు అలాగ వస్తే కుదరదు. ఎగ్జాక్ట్గా ఆదాము ఏ విధంగా ఉన్నాడో ఆదాముకి ప్రత్యామ్నాయంగా రావాల్సిన ఆయన కూడా ఆదాంలాగానే ఉండాలి. కాబట్టి ఈయన నరునిగా భూమి మీద వచ్చారు. దేవుని కుమారుడే నరునిగా, యాంజిల్స్లా కాదు, యాంజిల్స్ కానీ దేవదూతల కన్నా కొంచెం తక్కువనిగా, అంటే నరునిగా అన్నమాట. దేవదూతలు మనకన్నా అప్పర్ రేంజ్లో ఉంటారు, మనం నరులు దేవదూతల కన్నా కింద రేంజ్లో ఉంటాం. దేవుడు దేవదూతల కన్నా పై రేంజ్లో ఉంటాడు. ఫస్ట్ దేవుడు, తర్వాత దేవదూతలు, తర్వాత నరులు, తర్వాత జంతువులు, అట్లా అదొక ఏమంటారు దాన్ని, హైరార్కీ అన్నమాట. ఆ ప్రకారం ఇప్పుడు దేవదూతల కన్నా కొంచెం తక్కువగా చేయబడి తన కుమారుని భూమికి ఆయన పంపించారు. ఆ తర్వాత ఏమైంది, ఇదే విషయాన్ని కీర్తన 8:5 కూడా రాసి ఉంటుంది. దేవుని కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. అదండి. కాబట్టి ఆ తక్కువగా, దేవదూతల కంటే తక్కువగా చేశాడు అంటే నరునిగా చేశాడు అనమాట. ఎగ్జాక్ట్ నరుడు. ఆ నరునిగా చేసినటువంటి యేసుక్రీస్తు ఆదాంకి ప్రత్యామ్నాయం, ఈక్వలెంట్. చూసారా, దాన్ని ర్యాన్సమ్ అంటారు. ఎగ్జాక్ట్గా ఆదాంకి ఎంత బరువు ఉన్నాడో అంత బరువు ఉండాలి యేసుక్రీస్తు. అంటే బాబు మనం 80 కేజీలు 70 కేజీలు దాని విషయం నేను చెప్పట్లేదు. అంటే నరుడు అని అర్థం. ఆదాములా అంటే ఒక నరుడు, దేవుడే నరునిగా భూమికి వచ్చి ఆ విధంగా ఆయనకి ప్రత్యామ్నాయం మరణించారు. హౌ మచ్ జీసస్ సాక్రిఫైస్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని కుమారుడిగా భూమికి వచ్చిన ఈ వ్యక్తి వైబ్రేషన్ వస్తే పడిపోతుంది. కాబట్టి భూమికి వచ్చిన ఈ వ్యక్తి ఎంతవరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చారంటే తన తండ్రి చిత్తాన్ని ఎంతవరకు నెరవేర్చారో చూద్దాం. 2 కొరింథీ 8:9. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. కాబట్టి ఒరిజినల్గా ఆయన ధనవంతుడు, ఆయన దగ్గర చాలా బంగారము వెండి ఉన్నాయనుకోకండి. అది మహిమను గురించిన మాట. రిచ్నెస్ అనేది ఆ పరలోక మహిమ అతనికి. ఆ గ్రేట్ రిచ్నెస్ నుంచి ఆయన ఎక్కడికి దిగజారిపోయాడంటే దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడి, అంటే నరుడు పరలోకం వాసులతో పోలిస్తే చాలా లో గ్రేడ్ అనమాట. ఈ లో గ్రేడ్కి వచ్చి మనందరినీ హై గ్రేడ్కి తీసుకుని పోవడానికని ఆయన మన కోసం ఆ విధంగా వచ్చారు అని చెప్తారు. ఇక్కడ ఈ బొజ్జంకిల బొమ్మ వేశారు చూసారా, కాక్రోచెస్ అంటారు. ఇది ఎందుకు వేశారు అంటే ఇప్పుడు మన స్థాయి ఏంటి, దేవుని స్థాయి ఏంటి తెలియజేయడంటే ఇది ఎగ్జాంపుల్గా వీళ్ళు పెట్టారు. ఇది ముందు ఈ విషయం చెప్తాను, తర్వాత ఆ వాక్యాలు చదువుదాం. ఇప్పుడు మన ఇంట్లో భుజంకులు ఉంటాయి కదా, ఇవి బాత్రూంలో ఉంటాయి, లెట్రిన్లో ఉంటాయి, వంటగదిలో ఉంటాయి. వీటిని చూసి మనం చాలా అసహించుకుంటాం. ఎందుకంటే ఇవి లెట్రిన్లోనే గట్రా తిరుగుతాయి, బాత్రూంలో తిరుగుతాయి, చల్లని నీళ్ళున్న ప్రదేశాల్లో తిరుగుతాయి, మళ్ళీ వంటగదిలో వచ్చి ర్యాక్స్లోకి ఎక్కిపోతా ఉంటే మన తినుబండారాల మీదకి ఎక్కిపోతాయి. వీటిని చూసి మనం బహుగా అసహించుకుంటాం. ఇవి కనిపిస్తే చంపేస్తాం. చంపినప్పుడు దీన్ని ఎంత క్రూరంగా చంపుతాం, షూస్ బూట్ కాలుతో తొక్కేస్తాం, లేకపోతే చెప్పులతోనో చీపులతోనో కొడతాం. అది చచ్చిపోతుంది. అందులో నుంచి వైట్ కలర్ రసం లాంటిది వస్తుంది, అది మొంతలాగా అయిపోతుంది. దాన్ని ముట్టుకోవడానికి కూడా మనకు అసహ్యం, అంత భయంకరంగా ఉంటుంది దాని పరిస్థితి. ఇది బుజ్జంగి. ఈ మిగతా జంతువులు అన్నీ ఉన్నాయి, ఎందుకు దీనితోనే పోల్చారు అంటే ఇప్పుడు ఈ కాక్రోచ్లని రక్షించాలనుకోండి మరణం నుంచి, దేవుడు మనకు చెప్తాడు ఈ కాక్రోచ్లను రక్షించాలంటే నీవు కాక్రోచ్గా మారిపోయి మరణించాలి అని చెప్పాడు అనుకోండి. మన ఎవరికైనా మనుషులకి మనం ఎవరైనా ఇష్టపడతాం అట్లా అవ్వడానికి? ఒక మనిషి కాక్రోచ్గా జన్మ ఎత్తడానికి ఎవడైనా ఇష్టపడతాడా?
ఎట్టి పరిస్థితులు, పైగా కాక్రోచ్ లాగా జన్మెత్తి కాక్రోచ్ లాగా చచ్చిపోవాలి. ఎవడో బూటకాలతో తొక్కేస్తాడు మనల్ని, తొక్కేస్తే క్రష్ అయిపోయి రసం బయటకు వచ్చేసి బీభత్సకరంగా చచ్చిపోతాం. ఆ విధంగా చావడానికి, ఆ విధంగా తండించుకోవడానికి, తొక్కించుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? మనుషులు ఇష్టపడరు కదా. కాక్రోచ్ని రక్షించడం కోసం మనం కాక్రోచ్ జన్మ ఎత్తాలి అంటే ఎవడు ఒప్పుకోడు. కానీ మనం కాక్రోచ్ స్థాయిలో ఉండే, మనిషి స్థాయిలో ఉండి కాక్రోచ్ స్థాయిలోకి వెళ్ళడానికి మనం ఇష్టపడలేదు. కానీ దేవుని కుమారుడైన ప్రభు అయిన క్రీస్తు వారు మనిషిలాగా రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. అదే ఆ వాక్యంలో చెప్తారు చూడండి, యోహాను 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. ఆకర్షించుకుంటారు. ఎలా ఆకర్షించుకుంటారో చూడండి. ఫిలిప్పీన్స్లో ఫిలిప్పి 2:7. ఫిలిప్పి 2:7. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుషుని పోలికలో పుట్టి, అంతకుముందు ఆయన మనిషి కాదు కదా, ఆయన ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండినాడు. అదే రిచ్నెస్ అని ఇందాక మనం వేరే వాక్యంలో చదువుకున్నాం. ఆ రిచ్నెస్ నుంచి మనుషుని పోలిక, అంటే భుజంకి మనం భుజంకిలాగా ఎలాగైపోవాలో ఆ రకంగా ఆయన తగ్గించుకుని కిందకు వచ్చాడు. వచ్చి ఈ టుక్ అపాన్ హిమ్, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. దాసుని స్వరూపము మనకి సేవ చేయడం, మనకు విమోచన క్రయధనంగా అర్పించబడాలి అంటే దాసుడు అనమాట. అది ఆ విధంగా అర్పింపబడి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తు ఏమీ చేయలేని స్థితిలో, రిక్తుడు అంటే ఖాళీ, ఈ కెనాట్ డూ ఎనీథింగ్, ఆయన అంతటా ఆయన ఏమీ చేయలేని విధంగా తనను తాను మరణింపజేసుకుని చంపుకొని ఆయన మన కొరకు మరణించాడు. చూసారా ఇక్కడ ఆ ఫిగర్స్ చూడండి మీరు, ఏ విధంగా కొడుతున్నారు, ఏ విధంగా క్రష్ చేశారు అతన్ని. మనం భుజంకిని కాలుతో మట్టేస్తే అది ఎలాగైపోతుందో ఆ విధంగా చేశారు ఇతన్ని. అలా చేసి ఆయన చంపబడ్డాడు. ఆ విధంగా మన విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. అది మనం నమ్మాల్సింది. మనము అంటే మన క్రైస్తవులు ఒక్కళ్ళే కాదండి, మొత్తం మానవాళి మొత్తం కొరకు. ఒకసారి చూద్దాం ఆ వాక్యం. 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం 21-22. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. కాబట్టి మనుషుడే తీసుకొని వచ్చాడు మరణాన్ని. అప్పుడు మనిషే ఈ మరణం నుంచి మనల్ని బయట వేయాలి తప్పించి వేరే వాళ్ళు వేయలేరు. ఎద్దులు, ఆవులు, గొర్రెలు అవి అసలు వేయలేవు. కాబట్టి మనిషే స్వయంగా మనల్ని బయట వేయడానికి ఆ విధంగా మరణించాడు. ఎవరిని బయట వేయడానికి? మొత్తం మానవాళిని బయట వేయడానికి మరణం నుంచి. ఓకే, ఇంకా ఉందా? ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొంది ఉన్నారు, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అందరూ బ్రతికింపబడుదురు. అండర్లైన్ చేసుకోండి, అందరూ బ్రతికింపబడతారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ పాఠంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కేవలం క్రైస్తవుల కొరకో యూదుల కొరకో మరణించడం కాదు కానీ లోకమందరిలో ఉన్న మానవాళి మొత్తాన్ని ఇందులో నుంచి బయటికి తీసుకురావడానికి, మరణం నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన చనిపోయారు. ఇది గుడ్ న్యూస్, ఇది సువార్త ఏమిటి ప్రతి ఒక్కరికి అంటే, మీరందరూ చచ్చిపోయినా కానీ, మీరు ఏ కులంలో ఏ మతంలో ఎట్లా ఉన్నా కానీ మీరందరూ మరణం నుంచి బయటపడతారు. అది చెప్తే వాళ్ళకి సువార్త అవుతుంది తప్పించి, మీరు యేసుని నమ్ముకుంటేనే బతుకుతారు, నమ్మకపోతే బతకరు అనేది సువార్త ఎట్లా అవుతుంది? మనకు సువార్త అవుతుంది, వాళ్ళకి సువార్త అవ్వదు కదా. వాళ్ళకి సువార్త అవ్వాలంటే మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు బ్రతికింపబడతారు. అయితే మరి మనకేమిటండి లాభం అని మీరు అడగొచ్చు. మనకి వేరే లాభాలు ఉన్నాయి, మనం రాబోయే అంశాలు స్పర్శిస్తాం కదా, వాటిలో తెలుస్తుంది మన బెనిఫిట్స్ ఏమిటి, వాళ్ళ బెనిఫిట్స్ ఏమిటి. నిశ్చయంగా మనల్ని మంచిగానే, వాళ్ళకన్నా ఉన్నత స్థితిలోనే చూస్తాడు. ఎందుకంటే మనం ఇప్పుడే దేవుని నమ్ముకుని మంచి స్థితిలోకి వెళ్ళాం కాబట్టి వారికన్నా మనం అప్గ్రేడ్లోనే ఉంటాం. దీని విషయం మీరేమో అసూయపడకండి, వేదన పడకండి. కానీ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇందులో మనమే కాదు, లోకంలో ఉన్న జనులందరికీ కూడా, మొత్తం మానవాళి అంతా కూడా పునరుద్ధానం ఉచితంగా లభిస్తుంది. అది ఉచితమైన కృప. దేవుని ఉచితమైన కృప ఏమి అంటే, లోకంలో ఉన్న జనులందరూ ఉచితంగా లేపబడతారు. రిజరెక్షన్ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్. ఇది మర్మం.
ఈ మర్మం ఏమి, మనం ఏమనుకుంటున్నామంటే ఓన్లీ నమ్ముకున్నవాడే లేపుతాడు, నమ్ముకోలేని వాళ్ళందరూ నరకంలోకి వెళ్ళిపోతారు, మంటల్లో కాలిపోతారు, అది ఇది అని చెప్తా ఉంటారు. ఇది ఏమీ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇది మిస్టరీ ఆఫ్ ద క్రాస్ ఏంటంటే, ఆ మిస్టరీ ఏంటంటే క్రాస్లో చనిపోయిన యేసుక్రీస్తు లోకంలో ఉన్న మానవాళి మొత్తానికి పునరుద్ధానం కలిగిస్తారు, వాడు నమ్మినా నమ్మకపోయినా. అంచేత దిస్ ఈజ్ the mystery of God. God be with you till we meet again. Thank you very much. Namaskaram.